రాష్ట్రంలో అటు వర్షాలు ఇటు వరద రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే నిన్నటి వరకు ఒక ఎత్తైతే ఇవాళ కొన్ని రివ్యూలు చేసినట్టయితే పోచారం ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లి మండలంలోని పోచారం ప్రాజెక్టు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కట్టి 3 ఏళ్ళు కాకముందే కుప్పకూలుతున్న నేపథ్యంలో పోచారం ప్రాజెక్టు నిన్న చరిత్రలో కని విని ఎరగని రీతిలో వరద తాకిడి వచ్చినప్పటికీ కూడా నిన్న రాత్రంతా కూడా అక్కడ జనం కంటి మీద కొనుక్కు లేకుండా ఉండి ఈ ప్రాజెక్టు ముప్పు ఉంటుంది తెగుతుందని చాలా ఆందోళన పడ్డారు. కానీ ఎంతటి చరిత్రలో గత 100 ఏళ్లలో లేని వరద ఈసారి అక్కడ వచ్చింది. అయినా కూడా ఆ ప్రాజెక్టు తట్టుకొని నిలబడింది. అంటే అంటే 103 సంవత్సరాల క్రితం నిజాం సర్కార్ హయాంలో ఫస్ట్ కట్టిన ప్రాజెక్టు పోచారం ప్రాజెక్టు. 103 సంవత్సరాల చరిత్ర ఉంది. అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఒక ప్రాజెక్టు నిర్మిస్తే అది 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో కుప్పకూలిపోయే పరిస్థితి. ఇక గుజరాత్ రాష్ట్రంలోనైతే ఎన్నో బ్రిడ్జీలు ఎన్నో రివర్ ఆనకట్టలు తెగిపడ్డ సందర్భాలు మనం చూస్తున్నాం. అంతెందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 3 ఏళ్ళు కాకముందే అవి మేడిగడ్డ ఎలా కూలిపోయిందో మనందరికీ తెలుసు. కానీ వాళ్ళ ఎందుకు సందర్భం ఏంటంటే పోచారం ప్రాజెక్టు 103 సంవత్సరాల గల పోచారం ప్రాజెక్టుకి ఇప్పటికీ చిన్న బీట వారలేదు, చిన్న క్రాక్ కూడా రాలేదు. నిన్న డే అంతా మొన్న డే అంతా నిన్న రాత్రి అంతా కూడా అక్కడ జనం అంటే పోచారం ప్రాజెక్టు చాలా పురాతనమైన ప్రాజెక్టు, చాలా చిన్న ప్రాజెక్టు తెగిపోతుందని చాలామంది భయపడ్డారు. చాలామంది సురక్షిత ప్రాంతాలకి వెళ్ళగలిగినారు. అయినా కూడా ప్రాజెక్టు తట్టుకొని నిలబడింది. ఒకసారి మనం చూస్తున్నాం, ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాగా ఉన్న మంచిప చెరువుపై నాగిరెడ్డిపల్లి మండలం పోచారం గ్రామంలో 1917లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండ్రు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల మంచినీటి అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది. ఆ రోజుల్లో 27.11 లక్షల వ్యయంతో 2.5 టీఎంసీల సామర్థ్యంతో కట్టిన ఈ ప్రాజెక్టు 1920లో అంటే 1922లో ఈ ప్రాజెక్టు పూర్తయింది. గత 103 ఏళ్లుగా నిజామాబాద్ మెదక్ జిల్లాల ప్రజల తాగు అవసరాలను ఈ పోచారం ప్రాజెక్టు తీరుస్తుంది. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 10,500 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. గతంలో 2 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తే పూడిక కారణంగా నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు పడిపోయింది. సో మొత్తానికైతే ఇవాళ ఈ ప్రాజెక్టును చూసిన వారంతా కూడా అలా నాటి ఇంజనీర్లు కానీ నేటి ఇంజనీర్లు కానీ ఒక్కసారిగా అవాక్ అవుతున్నారు. 103 ఏళ్ల చరిత్ర గల నిజాం కట్టిన ప్రాజెక్టు ఇన్ని వరదలను ఇంత తాగటిని తట్టుకొని నిలబడింది అంటే ఇది చరిత్ర అని చెప్తున్నారు. ఒక్కసారి పోచారం ప్రాజెక్టు గురించి మరింత డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న సాయంత్రం అదేవిధంగా ఇలా మార్నింగ్ కూడా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టు మీద రివ్యూ చేస్తున్నారు. ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా అధికారుల బృందం కూడా అక్కడికి సందర్శించబోతుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు. రైట్, ఈ ప్రాజెక్టు గురించి ఎట్లా ఉంది, పోచారం ప్రాజెక్టు నేపథ్యం ఏంది, అక్కడ ఎలా తట్టుకోగలిగింది, ఇంకా ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది, మా బ్యూరో చీఫ్ సత్యం అందిస్తారు. సత్యం, గుడ్ మార్నింగ్. సత్యం, గుడ్ మార్నింగ్. రైట్, మనం పోచారం ప్రాజెక్టు గురించి చెప్పుకుంటున్నాం. పోచారం ప్రాజెక్టు నిన్నంతా కూడా స్థానిక గ్రామస్తులు ఆందోళన పడ్డారు, చాలా భయపడ్డారు. మనం కూడా ఆ వరద తాకిడి చూసి ఏదో జరుగుతుందని చాలా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ వాళ్ళ చూస్తే 103 ఏళ్ల చరిత్ర గల ఫస్ట్ ప్రాజెక్ట్ అది, నిజాం కట్టిన ఫస్ట్ ప్రాజెక్ట్ అది, గింత చెక్కు చెరలేదు. ఏ విధంగా వరద ముప్పును తట్టుకోగలిగింది, ఏ విధంగా దాని సామర్థ్యం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే వెంకట్, దాదాపు 103 ఏళ్ల క్రితం నిజాం నిర్మించిన పోచారం ప్రాజెక్టుకు కనీవిని ఎరగని రీతిలో, అంటే గతంలో ఎప్పుడు ఇంత వరద దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరద నిన్న పోచారం ప్రాజెక్టు తాకింది. దాంతో నిన్న మొన్న రాత్రి అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం కురవడంతో ఇటు కామారెడ్డి మెదక్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడం వల్ల పోచారం ప్రాజెక్టుకి భారీగా వరద నిధి చేరింది. గత చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వరద రావడంతో పోచారం ప్రాజెక్టుకి వచ్చిందంటే దాదాపు 1,82,000 క్యూసెక్ల వాటర్ నిన్న మధ్యాహ్నానికి చేరుకుంది. దాదాపు రాత్రికి వచ్చేసరికి దాదాపు 2 లక్షల క్యూసెక్ల పైన కూడా వాటర్ ఆ ప్రాజెక్టు చేరుకున్నట్లు తెలుస్తుంది. కానీ వచ్చిన వాటర్ దాదాపు అర్ధరాత్రికి, అంటే నిన్న ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా
1,62,000 క్యూసెక్ల వాటరు పోచారం ప్రాజెక్ట్ నుంచి అవుట్ఫ్లో కొనసాగుతూ వచ్చింది. కానీ నిన్న రాత్రంతా కూడా వర్షం తగ్గడంతో ఇన్ఫ్లో తగ్గింది. కానీ ఇది చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒక పురాతనమైన ప్రాజెక్టు ఇంత భారీ వరదని తట్టుకోగలిగింది. ఇటు అధికారులు, ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు, ఇరిగేషన్ శాఖ మంత్రి అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. అసలు ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠతో నిన్న రాత్రంతా గడిపారు. ఇక ఆ ప్రాజెక్టు ఒక్కసారిగా వరద చేరడం అంటే ఇన్ఫ్లో ఎక్కువ కావడం, అవుట్ఫ్లో తక్కువగా వెళ్ళడంతో పోచారం ప్రాజెక్టు పైనుంచి నీళ్లు పక్కకు పోయాయి. దాంతో ప్రాజెక్టు పక్కన భారీగా గుంత పడింది. దాని ద్వారా మరి ప్రమాదం ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇరిగేషన్ అధికారులు ముందుగా చుట్టుపక్కల గ్రామాల ప్రభావం ఉన్న చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అలర్ట్ ప్రకటించారు. ఆయా గ్రామాలు కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు కూడా చదివించారు. కానీ నిన్న రాత్రంతా కూడా ఆయా గ్రామాలు బిక్కుమంటూ కూడా ఏదో ఆందోళన చెందారు. కానీ ఈ ప్రాజెక్టు నుంచి ఎక్కడ కింద గ్రామాలకు ఇబ్బంది అవుతున్నట్టు ఇటు రెవెన్యూ అధికారులు, ఎస్డిఆర్ఎఫ్ అధికారులంతా కూడా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. కానీ నిన్న రాత్రి వర్షం తగ్గడం, ఒక్కొక్కసారి వరద ప్రవాహం తగ్గడంతో అక్కడంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రభుత్వం అంతా కూడా ఇలాంటి అంటే పురాతన ప్రాజెక్టు తట్టుకోగలిగింది. దాదాపు 103 ఏళ్ల క్రితం నిజాం మొదటిగా తెలంగాణను నిర్మించిన ఒక ప్రాజెక్టు తట్టుకుంటుందా లేదా, ఇది ఒకవేళ ప్రమాదకంగా మారితే పరిస్థితి ఏంటంటూ ముందుగా ప్రభావిత ప్రాంతాల గ్రామాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించారు. నిన్న రాత్రంతా కూడా అందరూ అసలు ఏమవుతుందని ఆందోళన చెందారు. కానీ అందరూ ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే వరద ప్రవాహం తగ్గింది. దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరదను ఆ పోచారం ప్రాజెక్టు తట్టుకోగలిగింది. కేవలం అంటే ప్రాజెక్టు పైనుంచి వరద పైన అంటే అవుట్ఫ్లో బయటకు పోయే నీళ్ళ కంటే కూడా ఎక్కువగా వరద వచ్చినా కూడా ప్రాజెక్టు తట్టుకుంది. పక్కకు ప్రాజెక్టు పైనుంచి నీళ్లు వదలడంతో పక్కనున్న మట్టి అంతా కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడింది. కానీ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం రాలేదు. ఇప్పటికైతే ఇంకా సురక్షితంగా ఉంది. ఇంకా వరద ప్రవాహం చాలా తగ్గింది. ప్రస్తుతానికైతే అవుట్ఫ్లో కూడా చాలా తక్కువగా వెళ్తుంది. అంటే ఈ ప్రాజెక్టు నిజాం ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు దాదాపు 100 ఏళ్ళు గడిచింది. 103 ఏళ్ళ సత్యం. అంటే ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత మీద పెద్ద ఎత్తున గత 1.5 ఇయర్ నుంచి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మేడిగడ్డ మనం చూసినాం, ఆ పియర్లు కుంగిపోవడం, మేడిగడ్డ కుంగిపోవడం, కూలిపోవడం అంతా చూస్తున్నాం. శ్రీరామ్ సాగర్ కానీ, నాగార్జున సాగర్ కానీ, వీళ్ళ పోచారం ప్రాజెక్టు 103 సంవత్సరాల పోచారం ప్రాజెక్టు చిన్న చెక్కు కూడా తిరగడం లేదు. అంటే గత ప్రాజెక్టులకి ఇప్పటి ప్రాజెక్టు ఎందుకు ఈ క్వాలిటీ విషయంలో తేడా వస్తుంది? ఎందుకు ఈ చర్చకు దారితీస్తుంది? వెంకట, అంటే గతంలో నిర్మించిన నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, ఇప్పుడు పోచారం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా గత 100 ఏళ్ల క్రితం నిర్మించిన స్ట్రక్చర్ చాలా సురక్షితంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎలాంటి ప్రమాదం లేదు. ఇంత పెద్ద వరద వచ్చినా కూడా ఆ ప్రాజెక్టు తట్టుకుంటుంది. కానీ గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్న ఆ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టు కేవలం ఒక 3 ఏళ్లలో మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లలు కుంగిపోయాయి. దాని కేవలం బేస్ సరిగా లేకపోవడం వల్ల ముందుగా దాన్ని అధికారులు లేదంటే దాన్ని అంచనా వేసిన ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు ముందుగా అంచనా వేయకపోవడం వల్ల, సరైన ప్రాంతంలో నిర్మించకపోవడం వల్లే ఆ ప్రాజెక్టు కృంగిందనే ఒక ఇప్పటికే కాళేశ్వరం రిపోర్ట్లో తేలింది. అంటే ఇప్పుడున్న అధికారులు అంత చిత్తశుద్ధితోటి లేదంటే నాణ్యతతో నిర్మించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు లేదంటే 3 ఏళ్ళకే కూలుతున్న పరిస్థితి. అంటే గతంలో నిర్మించిన ప్రభుత్వాలు కానీ లేదంటే అప్పుడున్న పరిపాలనలో ఉన్న నేతలు కానీ అప్పుడున్న ఇంజనీర్లు కానీ అంత స్ట్రక్చర్ చాలా బాగా 100 ఏళ్లకు అంచనా వేసి నిర్మించారంటే 100 ఏళ్ళ తర్వాత ఒకవేళ ఇలాంటి వరద వస్తే తట్టుకుంటే అనే ఒక అంచనా వేసి ప్రాజెక్ట్ నిర్మించేది. కానీ ఇటీవల నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు అప్పుడున్న ప్రభుత్వం ఆ అంచనాను వేయలేకపోయింది? అధికారులు ఎందుకు వాటిని ముందస్తుగా అంచనా వేయలేకపోయారు? ఎందుకంటే నదిపై వచ్చే ప్రవాహాన్ని తట్టుకోవడానికే ప్రాజెక్టు నిర్మిస్తారు. కానీ ఎంత వరద వస్తుంది, భారీగా వరద వస్తే ఎంత క్యూసెక్లు వచ్చే అవకాశం ఉంది, దానివల్ల కన్స్ట్రక్షన్కి ఎంత నష్టం జరుగుతుందనే అంచనాన్ని ముందు వేసానే అంతే బలంగా ప్రాజెక్ట్ నిర్మిస్తారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అది జరగలేదని ఇటీవల కాళేశ్వరం
కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో తేలుతుంది. అప్పుడున్న అధికారులు, ఆ ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు వాటిలో అవినీతి జరగడం వల్లే, నాణ్యత లోపించడం వల్లనే, అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఆ ప్రాజెక్టు కూలిందని అంచనా వేస్తున్నారు. కేవలం ఒక తెలంగాణనే కాదు, ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో కూడా దాదాపు ఒక 15 ఏళ్ల కింద నిర్మించిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి భారీ వరదలకు, వర్షాలకు. అంటే ఇప్పుడున్న అధికారులు వాటిని 100 ఏళ్ళకి సరిపోయే భారీగా వరదలు వస్తే, వర్షాలు వస్తే ప్రాజెక్టు తట్టుకునే విధంగా నిర్మించకపోవడంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అది తేలిపోయింది. కానీ పోచారం ప్రాజెక్టు విషయంలో ఒకసారి ఇప్పుడున్న అధికారులు ఆ ప్రాజెక్టు ఎట్లా నిర్మించారని గుణపాఠంగా నేర్చుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 103 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టు దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకుందంటేనే ఆ ప్రాజెక్టు ఎంత నాణ్యతతో నిర్మించారనేది మొత్తం తెలిసిపోతుంది. ఇప్పటికైనా ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అధికారులైనా, గతంలో కాళేశ్వరంలో పనిచేసిన అధికారులైనా ఈ పోచారం ప్రాజెక్టు లేదంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ విధంగా నిర్మించారనే అంశాన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని చెప్పొచ్చు. కానీ ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి పోచారం ప్రాజెక్టు దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకోగలిగింది. 100 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టు ఇంకా అంత బలంగా ఉంది అని అంటే అప్పుడు నిర్మించిన నాణ్యతను ఇప్పుడు వాటిని వరదను తట్టుకోగలిగింది. కేవలం దాని కెపాసిటీకి మించి వరద వచ్చినా తట్టుకొని దానిపైనుంచి వరద వచ్చినా కూడా ఆ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, చెక్కు చెదరకుండా అలానే ఉందని చెప్పొచ్చు. దీంతో ఇటు అధికారులు, ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వంలో కీలక ఉన్న నేతలు, మంత్రులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రమాదం జరుగుతుందని ముందస్తుగా హెచ్చరికలు ఇచ్చి పరిసర ప్రాంతాల్లో గ్రామాలన్నిటి కూడా వారి సురక్షిత ప్రాంతాలను తరలించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఊపిరి పీల్చుకున్నారు. ప్రభావం తగ్గింది, వరద తగ్గింది, ఇన్ఫ్లో కూడా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రాజెక్టు సేఫ్గా ఉందని చెప్పొచ్చు. వెంకట్ 17లో ప్రారంభమైన శంకుస్థాపన చేసిన పోచారం డ్యామ్, పోచారం ప్రాజెక్ట్ 1922లో కేవలం 4.5 yearsలో పూర్తయింది. ఇది 2.5 TMC సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. అంటే దాదాపు 1.5 kilometer, 1.7 kilometerలు, అదేవిధంగా 21 అడుగుల ఎత్తు, దాని చుట్టూ కూడా 58 kilometerల పొడవైన కాలువలు తవ్వినరు. ఈ ప్రాజెక్టుకు 73 డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున చర్చ వస్తున్న నేపథ్యంలో, మేడిగడ్డ, ఇతరత్ర అన్నారం, సుందిల్లా డ్యాంల మీద ఇతరత్ర చర్చకు వస్తున్న నేపథ్యంలో, క్వాలిటీ మీద, నాణ్యత మీద చర్చకు వస్తున్న నేపథ్యంలో పోచారం డ్యామ్ అనేది నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం డ్యామ్ అనేది మరొకసారి చర్చకు వచ్చింది. 103 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా చెక్కు చెదరలేదు. చిన్న బ్రేక్ కూడా, చిన్న బ్రీచ్ కూడా కాకపోవడం నిజంగా కూడా గమనార్హంగా చెప్పాలి. నిన్న రాత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి రాత్రంతా జాగరణ చేశారు. మంత్రి ఉత్తమ్ పొద్దున రియాక్ట్ అయినారు. నిజంగా కూడా 103 సంవత్సరాల చరిత్ర గల ప్రాజెక్టు చిన్న బ్రీచ్ కూడా కాలేదు, పెద్ద వరదను తట్టుకుంది. హ్యాట్స్ ఆఫ్ టు నాటి ఇంజనీర్స్ అని కూడా ఉత్తమ్ ట్వీట్ చేసినారు.